అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. శ్రీ అచ్చెన్నాయుడు గారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా, భీమిల్లో సముద్రం పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా రాష్ట్ర నలుచెరగల నుంచి లక్షలాది మందిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత భవిష్యత్ తరాలకి దిక్చూసి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నందమూరి యువ కిషోరం పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సోదరుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనవరి 27వ తారీఖున లోకేష్ బాబు గారు కుప్పంలో పాదయాత్రని ప్రారంభించారు. ఆ రోజే నేను చెప్పాను, లోకేష్ బాబు గారు వారసుడు కాడు, రాజకీయ నాయకుడు అని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 226 రోజులు 3132 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో లోకేష్ బాబును చూస్తే నాయకుడే కాదు, ఒక పోరాట యోధుడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. సైకో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. వారు చేసిన పాదయాత్రలకి ఎక్కడ కూడా ఆటంకాలు కలగలేదు, అడ్డంకులు కలగలేదు. మన యువనేత చేసినటువంటి పాదయాత్రకి సైకో జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్ని అడ్డంకులు సృష్టించాడు, ఎన్ని వేధింపులు చేశాడు, ఎన్ని కేసులు పెట్టాడు, ఎన్ని దాడులు చేశాడు మనందరం చూశాం. ఈ సవాళ్లన్నీ అధిగమించి ఇది యువగలం కాదు, ప్రజాగలమని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాదయాత్రలో మనం చూశాం, ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాడు, బాధితులని వాదార్చాడు, చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని, అవినీతిని ఎండగట్టాడు. బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడిగా కష్టాలని, సుఖాలని విని ఆనందంగా ఉన్నాడు. ఇటువంటి నాయకుడు రేపు మనకి భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభకి ఒక ప్రాధాన్యత ఉంది. ఏంటో మీ అందరికీ తెలియాలి. మన యువ నాయకుడు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా చేసుకున్నటువంటి సభ. రెండవది, దుర్మార్గుడు మన నాయకుడు తప్పు చేయకపోయినా, పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు
జైల్లో పెట్టి బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ. మూడవది రేపు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నటువంటి సభ. అందుకే ఈ సభకి ఎవరం ఊహించలేదు, మేము ఊహించలేదు. లక్షలాదిగా వచ్చారు, గ్రౌండ్ నిండిపోయింది. ఇటు 60 కిలోమీటర్లు, ఇటు 60 కిలోమీటర్లు, ఎక్కడ చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం